ప్రభుత్వ విప్పులుగా నలుగురు, వీళ్ళందరూ కొత్తోళ్లే. ఎమ్మెల్యేలు లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ కు అవకాశం, రామచంద్ర నాయక్, బిర్లా ఐలాయక్ సైతం ఛాన్స్ అంటూ కూడా చూడొచ్చు. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ నలుగురు ఎమ్మెల్యేలకు ప్రభుత్వ విప్పు పదవులను సర్కార్ కట్టబెట్టింది. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, డోనకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్ర నాయక్, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలాయక్ విప్పులుగా నియమిస్తూ శుక్రవారం సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేసింది. చీఫ్ విప్ గా మల్రెడ్డి రంగారెడ్డి, గ్రేటర్ లో కాంగ్రెస్ బలోపేతానికి ఆ ప్లాన్ టీడీపీ లోకల్ క్యాడర్ ను లాగే ఆలోచన అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి కొత్త వారికి అయితే మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విప్పులుగా ఒక అవకాశాన్ని అయితే కల్పించింది. మరి వీళ్ళు ఏ విధంగా ఎట్లుంటారు అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. తెలంగాణ ప్రజలారా, ప్రధానంగా కూడా నేను ఒక అంశాన్ని ఈరోజు చెప్పదలుచుకున్నా. కుటుంబ ప్రాణాలు తీసిన ఆన్లైన్ బెట్టింగ్, భార్య, 2 పిల్లలకు చంపి భర్త సూసైడ్. బెట్టింగ్ కోసం సుమారు 50 లక్షల అప్పులు, ఇండ్లు, ఎకరాల భూమి అమ్మినా తీరని బాకీలు, సర్వీస్ రివాల్వ్తో కాల్చుకొని ఆత్మ. ఇగో నేను ఏమంటున్నా అంటే, మన కోసం ఓ కుటుంబం ఉంటుంది, ఓ పక్కన అమ్మా నాన్న, మన బంధువులు, స్నేహితులు, ఇదొక వర్గం అయితే తెలంగాణ ప్రజల కోసం మనం బ్రతకాలి. గుర్తుపెట్టుకోరు, మీరు కేవలం మీ కుటుంబాల కోసమే బ్రతుకుతానంటే ప్రజాస్వామ్యం అనేది ఎప్పుడు కూడా నరికివేయబడుతుంది. మీరు ప్రజల కోసం పనిచేస్తే ప్రజాస్వామ్యం అనేది స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటుంది. ఈ విషయాన్ని చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలని మళ్ళీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.